చూసారా సౌండ్ ఎలా వస్తుందో. బాగా ఉడుకుందండి. ఫస్ట్ ఇక్కడ చికెన్ అండి, నేను బోన్తో ఉండేదే తీసుకున్నాను అనమాట. చికెన్ మీరు బోన్లెస్ అనే తీసుకోవచ్చు, నాకు బోన్తో ఉండేదే నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవడానికి అయితే అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి. చూసారా, కొంచెం వేసాను అనమాట. అలాగే చిటికెడంతా అండి, చిటికెడంతా షుగర్, అంటే ఇది చికెన్ క్వాంటిటీని బట్టి. ఇది వచ్చేసి ఒక 300 grams ఉంటుంది చికెన్. కొంచెం వేయండి, ఎక్కువ వేద్దు, మరి తీగా ఉంటే బాగుండదు అనమాట. కొంచెం అంటే కొంచెం ఇలా కలిపేసేసుకుని మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ నార్మల్ వాటర్ అయినా, లేదంటే ఫ్రిడ్జ్లోంచి కోల్డ్ వాటర్ అయినా పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసుకొని దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు ఇలానే వదిలేసేయాలి. చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట. పైన అంతా క్రిస్పీగా వచ్చేసి క్రంచీగా అలా వచ్చేసి, లోపల చాలా అంటే చాలా జ్యూసీగా వస్తుంది. మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ 4 hours లేదండి, 6 hours అయిపోయింది. నేను ఈవినింగ్ చేయడం మొదలుపెట్టేసరికి 6 గంటల తర్వాత ఇలా చూపిస్తున్నాను అనమాట. 6 గంటల పైన అయింది. నేను మధ్యాహ్నం పడుకుండిపోయి నాకు ఈ టైం అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కకి తీసేస్తున్నాను. ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను, వాటర్ లేకుండా. ఒక బౌల్లోకి మళ్ళీ తీసుకుంటున్నాను. ఇదంతా రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ రుచికి సరిపడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. క్వాంటిటీని బట్టి మీరైతే పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సరిపోతుంది. ధనియాల పొడి కాస్తంత వేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే చికెన్ ఉండే క్వాంటిటీని బట్టి అటు ఇటు ఏదైనా ప్రతి ఒక్కటి మనం మార్చుకోవాలన్నమాట, కొంచెం ఎక్కువ తక్కువ. ఇది వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాల పొడి, అంటే గరం మసాలా. ఇంకా మిగతా స్పైసెస్ ఏం వేయద్దండి, బాగుండదు. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం ఇట్లాగా. ఫస్ట్ సాల్ట్ కూడా వేసుకుందామండి, రుచి సరిపడా చూసుకొని వేసుకుంటే కలిపేసుకుందాము. ఇది కూడా ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది చూసుకుని వేసుకుందామండి, ముందే ఒకేసారి కాకుండా. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్, ఇది వచ్చేసి మైదా అండి. ఈక్వల్గానే తీసుకుంటున్నానండి, మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి మనము. అవసరాన్ని బట్టి కాస్తంత నీళ్ళు ఇలా చిలకరించుకుంటే బాగుంటుంది. నీళ్ళు కాస్త ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు చేతితో కలిపేసుకున్నాం. ఇవి వచ్చేసి కెలాగ్స్ అండి, తెలుసు కదా, పిల్లలకి చాలా ఇష్టమైన కెలాగ్ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ అనమాట. ఇవి కావాలి. మనం వీటిని మిక్సీకి పట్టుకోవాలండి, రవ్వగా. ఫైన్ పౌడర్లా కాదు కానీ రవ్వగా పట్టుకుందాం అనమాట. రవ్వగా వేసి మీకు చూపిస్తాను నేను. ఇది మిక్సీకి వేసేసుకున్నానండి, చూడండి ఇట్లాగా. అవసరాన్ని బట్టి కొంచెం పక్కన నుంచి పెట్టుకున్నాను, ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను దీన్ని. కొంచెం చేతుంటే ఇలా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది కూడా క్రష్ చేసుకున్నది కూడా మిక్స్ ఇలా దీంట్లోనే కలిపేసేసుకుంటున్నాను. భలే ఉంటుందండి, ఒకసారి ట్రై చేస్తే మాత్రం. కొంచెం ప్రసాద్ చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా పిల్లలైతే ఇలా చేయమని అడుగుతారు. ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకున్నాను. ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా మనం ఇక్కడ పెట్టుకున్నవి, ఈ చికెన్ పీస్ ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా మొత్తం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ కానీ లేకపోతే కనుక ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ ఉంటుంది కదండి, అది కూడా వాడుకోవచ్చు. ఏనా ఇట్లా ప్రతి ఒక్కటి మనం చికెన్ అనేది ఇలా అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. కోటింగ్ అనేది చాలా క్రంచీగా వస్తుందండి. ఇక్కడ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను.
ఇది అసలు కంప్లీట్గా మీకు ఎట్లా ఉంటుందంటే అసలు KFC చికెన్ లాగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. కర అంట పిల్లలు తినేదానికైతే అసలు సూపర్ ఉంటుంది. అలానే పకోడీ లా ఉండదు, కానీ బాగుంటుంది అనమాట. KFC స్టైల్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇక్కడ నూనె కాగిందో లేదో చూస్తాను. కొంచెం కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో సైడ్స్ నుంచి వేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా. KFC చికెన్ అద్దరిపోతుంది అనమాట. హైలో పెట్టకండి, మీడియం టు లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ అనేది లోపల వైపు ఉడకాలి కాబట్టి హైలో పెట్టానండి. పైన ఉడుకుతుంది కానీ లోపల మాత్రం అసలు కుక్ అవ్వదు. ఇట్లా అన్నీ కూడా కొంచెం చూసుకుని మొత్తం ఒకేసారి కాకుండా చూసుకుని వేసుకున్నాం. సరిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత వేస్తా. రెండో వైలు అప్పుడే కలపకండి. కొంచెం కొన్ని సెకండ్స్ టైం ఇస్తే కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు మనం కలుపుదాము. ఇది వచ్చేసి ఒక 10-15 సెకండ్ల తర్వాత ఇట్లా కదిలిస్తున్నాను అండి. ముందే కదిలిచ్చారంటే పైన కోటింగ్ అంతా ఊడిపోద్ది అనమాట. కొంచెం ఇలా పొడుచుకున్నారంటే సపరేట్గా అవుతాయి. ఇది వచ్చేసి నేను 100% అయితే కుక్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఒక 60 నుంచి ఒక 50% అట్లా ఉడికిన తర్వాత ఇలా తీసి పెట్టేసుకుంటున్నానండి. అంటే రెండోసారి కూడా కాల్చుకున్నారంటే బాగా వస్తాయి. ఇలా అన్నీ తీసేసుకుంటున్నాను. 100% అయితే ఉడకలేదన్నమాట. ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుంటాను. ఇవన్నీ ఒకసారి అయిపోయినాయండి. మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాను. ఇవన్నీ కూడా గోరువెచ్చగా అయిపోయినాయి అన్నమాట. గోరువెచ్చగా ఉన్నాయి, చల్లారిపోలేదు. కానీ నేను కంప్లీట్గా చికెన్ ముక్కలు అనేవి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసిన తర్వాత అప్పుడు లోపల వరకు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. చక్కగా ఫ్రై చేసుకున్నాయి ఇవి కూడా. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనమాట. రెండోసారి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు లోపల వరకు బాగా ఉడికిపోతుంది అనమాట. లోపలంతా జ్యూసీగా ఉంటుంది, పైన అంతా కరకర అంటే భలే ఉంటుందండి. ఇది KFC చికెన్ లాగా. రెండోసారి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ కూడా ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుంటున్నానండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట దీనికోసం. అంతే అయిపోయిందండి. కరకరలాడే KFC చికెన్ అనమాట. ఫ్రైడ్ పీసెస్ అనమాట ఇవి. చూడండి, KFC చికెన్ పీసెస్ రెడీ అయిపోయినాయండి. సూపర్గా ఉంటాయి అనమాట. సాయంత్రం తినడానికి భలే వేడివేడిగా ఉన్నాయి. అసలు చూసారా సౌండ్ ఎలా వస్తుందో? వేడిగా ఉన్నాయి. తిన్నామంటే భలే ఉడికిందండి. పైన అంతా కరకరమంట, లోపల భలే ఉడికిపోయింది, మెత్తగా భలే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, భలే ఉంది. నా నోరైతే కాలిపోతుంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగుందండి. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.